Hi friends, welcome to SSKBM Study and Learn YouTube channel. Please like, share and subscribe my channel. Please click on bell icon for more videos. Today's topic వచ్చేసి C language important interview questions part 2. Difference between data type and return type. Data type. The variable can hold which type of data is called data type. వేరియబుల్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకుందో దాన్ని డేటా టైప్ అంటారు. డేటా టైప్స్ యూజ్డ్ ఫర్ వేరియబుల్స్. మనం వేరియబుల్స్కి డేటా టైప్ని యూజ్ చేస్తాం. డేటా టైప్స్కి ఎగ్జాంపుల్స్ ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అండ్ ఎక్సెట్రా. రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ యూజ్డ్ ఇన్ ఫంక్షన్స్. డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఈజ్ ఇంటీజర్. రిటర్న్ టైప్ని మనం ఫంక్షన్స్లో యూజ్ చేస్తాము. డిఫాల్ట్ రిటర్న్ టైప్ అనేది ఇంటీజర్గా ఉంటుంది. డేటా టైప్ రిటర్నింగ్ ఫ్రమ్ ఫంక్షన్ డెఫినేషన్ టు కాలింగ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ రిటర్న్ టైప్. డేటా టైప్ అనేది మనకి ఫంక్షన్ డెఫినేషన్ నుంచి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. దాన్ని రిటర్న్ టైప్ అంటారు. అసలు కాలింగ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇన్ విచ్ వీఆర్ రైటింగ్ ద రిఫరెన్స్. మనం ఎక్కడైతే రిఫరెన్స్ రాస్తామో దాన్ని కాలింగ్ ఫంక్షన్ అంటాం. కాల్డ్ ఫంక్షన్. విచ్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ కాల్డ్ ఫంక్షన్. మనం ఏ ఫంక్షన్ అయితే కాల్ చేస్తామో దాన్ని కాల్డ్ ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్ రిఫరెన్స్ టు యూజర్ డిఫైన్ ఫంక్షన్. యూజర్ డిఫైన్ ఫంక్షన్కి ఫంక్షన్ కాల్ అనేది ఒక రిఫరెన్స్. ఫంక్షన్ కాల్ డన్ ఇన్సైడ్ ద మెయిన్ ఫంక్షన్. మనం మెయిన్ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. వన్స్ కంట్రోలర్ కాల్స్ ద మెయిన్ ఫంక్షన్ ఇట్ ఆటోమేటికల్లీ గోస్ టు ఫంక్షన్ డెఫినేషన్. ఒకసారి అనేది మనకి మెయిన్ ఫంక్షన్ అనేది కాల్ చేసింది అనుకోండి, అది ఆటోమేటిక్గా ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్ళిపోతుంది. ఫంక్షన్ డెఫినేషన్. యాక్చువల్ లాజిక్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. యాక్చువల్ లాజిక్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? యూజర్ డిఫైన్ ఫంక్షన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ డెఫినేషన్ రైట్ అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. మనకు ఫంక్షన్ డెఫినేషన్ని అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్కి రాస్తాం. ఫంక్షన్ డిక్లరేషన్. Before using the variables in the program, we have to declare that variable. Similarly, before using the user-defined function in the program, we have to declare that user-defined functions. This declaration should be done outside of the main function. మనం వేరియబుల్స్ని ప్రోగ్రాంలో యూజ్ చేసే ముందు డిక్లేర్ చేస్తాం. సిమిలర్లీ యూజర్ డిఫైన్ ఫంక్షన్ కూడా ప్రోగ్రాంలో యూజ్ చేసే ముందు వాటిని మనం డిక్లేర్ చేయాలి. ఆ డిక్లరేషన్ అనేది మనం అవుట్ సైడ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్లో జరుపుతాం. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What is the difference between array and strings? Array, it can hold multiple elements of same data type. Array అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోగలదు, కానీ ఆ ఎలిమెంట్స్ అన్నీ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ array of 10. ఈ array తీసుకుంటే దిస్ array హోల్డ్ 10 ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్. ఆ 10 ఎలిమెంట్స్ అన్నీ ఇంటీజర్ డేటా టైప్కి చెంది ఉంటాయి. ఫ్లోట్ array of 5. దిస్ array హోల్డ్ 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ array అనేది ఫ్లోట్ ఎలిమెంట్స్ని కలిగి ఉంటుంది. ఇంటీజర్, ఫ్లోట్ ఆర్ కాల్డ్ న్యూమరిక్. స్ట్రింగ్స్. స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ గ్రూప్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ క్యారెక్టర్ array. స్ట్రింగ్ని క్యారెక్టర్ arrayని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ array. ఎవ్రీ స్ట్రింగ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ నల్ క్యారెక్టర్. మన స్ట్రింగ్ తీసుకుంటే దాని ఎండ్ మనం ఏమంటామంటే నల్ క్యారెక్టర్ అంటాం. స్ట్రింగ్ ఈజ్ ఆల్సో అన్ array. క్యారెక్టర్ array ఆఫ్ 10. దిస్ స్ట్రింగ్ ఆర్ array హోల్డ్ 10 క్యారెక్టర్స్. క్యారెక్టర్ arrayలో కానీ స్ట్రింగ్లో కానీ క్యారెక్టర్స్ ఉంటాయి, arrayలో ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ array. array నో కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిక్లరేషన్ ఆర్ ఇన్స్టలేషన్. మనం డిక్లరేషన్ చేసేటప్పుడు కానీ ఇన్స్టలేషన్ చేసేటప్పుడు కానీ ఏ కీవర్డ్ యూజ్ చేయం. array కంటైన్స్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్. arrayలో సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ ఉంటాయి. array కంటైన్స్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. మనకు సేమ్గా ఉంటాయి కాబట్టి ఎలిమెంట్స్ అనేవి దాన్ని హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటాం. స్ట్రక్చర్ వి యూజ్ స్ట్రక్ట్ కీవర్డ్. మనం స్ట్రక్ట్ కీవర్డ్ని యూజ్ చేస్తాము. స్ట్రక్చర్ కంటైన్స్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్. స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ అన్నీ డిఫరెంట్ డేటా టైప్ చెందినవి అవి ఉంటాయి. ఇట్ కంటైన్స్ హెట్రోజీనియస్ మెంబర్స్. డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మెంబర్స్ అనేవి వాటిని హెట్రోజీనియస్ మెంబర్స్ అంటారు. వాల్యూ. కాల్ బై వాల్యూ గురించి తెలుసుకునే ముందు పారామీటర్స్ తెలుసుకుందాం. ద ఇన్పుట్స్ ఆర్ పాస్డ్ ఇంటూ ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ కాల్డ్ పారామీటర్స్. ఇన్పుట్స్ అనేవి పాస్ అవుతాయి ఈ ఫంక్షన్ కాల్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్కి, వాటిని పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ పాస్డ్ బై 2 వాల్యూస్. పారామీటర్స్ 2 వాల్యూస్ని పాస్ చేస్తాయి. దే ఆర్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్.
కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూలో మనకు కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే యాడ్ ఏ కమా బి అదనేది ఫంక్షన్ కాల్, యాడ్ ఇంటీజర్ ఎక్స్ కమా ఇంటీజర్ వై అనేవి ఫంక్షన్ డెఫినేషన్స్. మనకి ఇక్కడ కాపీ ఆఫ్ ఏ అనేది అసైన్ టు ఎక్స్, మనకి కాపీ ఆఫ్ ఏ అనేది ఎక్స్కి అసైన్ చేయబడుతుంది. అట్లానే కాపీ ఆఫ్ బి అనేది అసైన్ టు వై, వైకి కాపీ అనేది అసైన్ చేయబడుతుంది. అంటే ఇక్కడ మనకు కాపీ అనేది క్రియేట్ అవుతుంది. ఫంక్షన్ కాల్ బై వాల్యూలో మనకు ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి కాపీ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం కాల్ బై వాల్యూ అంటాం. కాల్ బై రిఫరెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ ద వాల్యూ జస్ట్ వీ విల్ పాస్ ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్, ఇట్ విల్ షేర్ కామన్ మెమరీ. మనం కాల్ బై వాల్యూలో కాపీని క్రియేట్ చేస్తాం, కానీ మనం కాల్ బై రిఫరెన్స్లో ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అంటే రిఫరెన్స్ని పాస్ చేస్తాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే కామన్ మెమరీ అనేది షేర్ అవుతుంది. దాన్ని కాల్ బై రిఫరెన్స్ అంటాం. ఎగ్జాంపుల్లో తీసుకుంటే మనకి ఫంక్షన్ కాల్ నుంచి ఫంక్షన్ డెఫినేషన్కి అడ్రస్ అనేది పాస్ అవుతుంది, మెమరీ అనేది షేర్ అవుతుంది. సో కాల్ బై రిఫరెన్స్లో మనం ద అడ్రస్ ఆఫ్ వేరియబుల్ని పాస్ చేస్తాం, కామన్ మెమరీ అనేది షేర్ అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఏంటి? ఇన్పుట్ వాల్యూస్ గివెన్ టు యూజర్ డిఫైన్ ఫంక్షన్. మనకి యూజర్ డిఫైన్ ఫంక్షన్కి ఇచ్చే మనం ఇన్పుట్ వాల్యూస్ని పారామీటర్స్ అంటారు. పారామీటర్స్ అనేవి 2 types, ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్. ఫార్మల్ పారామీటర్స్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆర్గ్యుమెంట్స్. ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ద పారామీటర్స్ విచ్ ఆర్ రిటర్న్ ఇన్ ఫంక్షన్ డెఫినేషన్. మనం ఏవైతే ఫంక్షన్ డెఫినేషన్లో రాస్తామో వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటాం. యాక్చువల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్స్ ఆర్ ది పారామీటర్స్ విచ్ ఆర్ రిటర్న్ ఇన్ ఫంక్షన్ కాల్. ఫంక్షన్ కాల్లో రాసే పారామీటర్స్ని యాక్చువల్ పారామీటర్స్ అంటాం. Difference between bitwise operators and logical operators. Bitwise operators. These operators can be implemented in between bits. These operators convert into binary bits. Bitwise operators ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం. వేటి మధ్య? బిట్స్ మధ్య ఇంప్లిమెంట్ చేస్తాం. Bitwise operators are 2 types, bitwise and bitwise OR. Logical operators. These logical operators will be used in compound condition. Compound condition లో మనం లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. కాంపౌండ్ కండిషన్ అంటే ఏంటి? కంపేర్ మోర్ దెన్ వన్ సింపుల్ కండిషన్. ఒక కండిషన్ కన్నా ఎక్కువ కండిషన్ని మనం కంపేర్ చేసే టైంలో కాంపౌండ్ కండిషన్ని యూజ్ చేస్తాం. యూజర్ ఆర్ ప్రోగ్రామర్ వాంట్స్ టు చెక్ మోర్ దెన్ వన్ కండిషన్ ఇన్ ఏ సింగిల్ లైన్. వి యూజ్ లాజికల్ ఆపరేటర్స్. యూజర్ కానీ ప్రోగ్రామర్ కానీ మోర్ దెన్ 2 కండిషన్ చెక్ చేయాలనుకున్న టైంలో లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. Data types. Data types are used to define a variable before to use in the program. మనం వేరియబుల్ని ప్రోగ్రాంలో యూజ్ చేసే ముందు అది ఏ డేటా టైప్కి చెందినదో ఆ డేటా టైప్ని మనం డిఫైన్ చేయాలి. ఎవ్రీ డేటా టైప్ హ్యావ్ బౌండరీ రేంజ్. కంపల్సరీగా డేటా టైప్స్కి బౌండరీ అనేది ఉంటుంది. ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇంటీజర్, క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ అండ్ ఎక్సెట్రా. Modifiers. Modifiers are used to increase or decrease the size or range of existing data type. మనకు డేటా టైప్స్ ఉంటాయి కదా, వాటి సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి కానీ డిక్రీజ్ చేయడానికి కానీ మోడిఫైర్స్ని యూజ్ చేస్తాం. మోడిఫైర్స్ ఆర్ 2 types, సైజ్ మోడిఫైయర్స్ అండ్ సైన్ మోడిఫైయర్స్. సైజ్ మోడిఫైయర్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, షార్ట్ మోడిఫైయర్స్ అండ్ లాంగ్ మోడిఫైయర్స్. Sign modifiers. Sign modifiers are 2 types, signed and unsigned. Signed modifiers, it contains both positive and negative values. Unsigned modifiers, it contains only positive values. Difference between source code and object code. Source code. Whatever program we are writing is called source code. మనం ప్రోగ్రాంలో ఏదైతే రాస్తామో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. సోర్స్ కోడ్ కన్సిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సోర్స్ కోడ్లో మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. సోర్స్ కోడ్ ఈజ్ హ్యూమన్ రీడబుల్. మన సోర్స్ కోడ్ని మనమే రాస్తాం కాబట్టి అది హ్యూమన్ రీడబుల్. ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనం సోర్స్ కోడ్ అనేది ఇంగ్లీష్లో రాస్తాం. సోర్స్ కోడ్ ఈజ్ గివెన్ టు కంపైలర్. కంపైలర్ క్రియేట్స్ ఆబ్జెక్ట్ కోడ్. మనం సోర్స్ కోడ్ని కంపైలర్కి ఇస్తాం, కంపైలర్ ఆబ్జెక్ట్ కోడ్ని క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ ఈజ్ బైనరీ కోడ్. ఆబ్జెక్ట్ కోడ్ అనేది బైనరీ వాల్యూస్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ మిషన్ అండర్స్టాండబుల్. బైనరీ కోడ్స్ అనేవి 0, 1, అది ఓన్లీ మిషన్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ అవుట్పుట్ ఫ్రమ్ ద కంపైలర్. ఆబ్జెక్ట్ కోడ్ అనేది కంపైలర్ నుంచి వచ్చే అవుట్పుట్. సో ఆబ్జెక్ట్ కోడ్ ఓన్లీ మిషన్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంది. సోర్స్ కోడ్ ఏమో హ్యూమన్ అండర్స్టాండబుల్ అండ్ హ్యూమన్ కెన్ రైట్ సోర్స్ కోడ్.
మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ మై న్యూ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.